సో హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఆస్ట్రో టెక్నిక్స్ ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్స్ ఎవ్రీథింగ్ అబౌట్ ధనయోగం గురించి, అలాగే జాబ్ లేదా ఇన్కమ్ రిసోర్స్ గురించి, లిటిల్ బిట్ కర్మఫల పరిత్యాగం గురించి ఒక ఫ్యూ లైన్స్, ఎక్కువ ఉండదు దాని గురించి. అలాగే కొన్ని సందర్భాల్లో నాకు ఏమనిపిస్తుంది అంటే, నాస్తికులైనా కూడా మీరు దేవుణ్ణి పూజించడం ఇట్లాంటివన్నీ తప్పు అని చెప్పడం తప్పు అని చెప్పకూడదు అనేది నా అభిప్రాయం. అది ఎందుకు అనేది, సో ఈ టాపిక్స్ ఈరోజు మనం కవర్ చేద్దాం. సో ధనయోగం వచ్చేసరికి జనరల్గా ఇప్పుడు మీ లగ్నం నుంచి సెకండ్ హౌస్ అధిపతి, అలాగే థర్డ్ హౌస్ అధిపతి, సెకండ్ హౌస్ అధిపతి, 11th హౌస్ అధిపతి, ఈ రెండిటి కాంబినేషన్స్ వల్ల మీకు ధనయోగం అనేది ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మనం ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే, 10th హౌస్ అనేది కర్మకి సంబంధించింది, కర్మస్థానం. సో కర్మస్థానానికి అండ్ 5th హౌస్ వచ్చేసరికి మీరు చదువుకున్న చదువు, విద్యకి సంబంధించి. సో 5th హౌస్ 10th హౌస్ జనరల్గా ఇంతకుముందు ట్రెడిషనల్గా ఏం చూసారంటే, 5th హౌస్ 10th హౌస్ కాంబినేషన్స్లో చాలా మంది చూసేవారు. సో అలా కూడా చూడొచ్చు. బట్ అంటే ఈ కాంబినేషన్స్లో సజెస్ట్ చేసేవాళ్ళు, మీరు ఈ జాబ్ చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది అని. సో ఇప్పుడు ఇక్కడ లింక్ ఏమవుతుంది, సెకండ్ హౌస్ ఏమో రెగ్యులర్ ఇన్కమ్, 5th హౌస్ చదువు, 10th హౌస్ వచ్చేసరికి మీరు చేయాల్సిన కర్మ, మీరు చేయాల్సిన వర్క్, దాని రిలేటెడ్. సో ఇక్కడ నాన్ సింక్ అనేది జరుగుతుంది, ఒకదానికి మ్యాచ్ అవ్వట్లేదు. అందరికీ ధనయోగం ఏర్పడదు. ఎందుకు అంటే ఇక్కడ మీకు ఈ నాన్ సింక్ అనేది ఏర్పడినప్పుడు మీకు ధనయోగం అనేది ఏర్పడటం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈరోజు మనం ఒక్కొక్క లగ్నానికి ధనయోగంకి మీరు ఏ జాబ్స్ చేస్తే మంచిది అని మాట్లాడుకుందాం. దాని తర్వాత మీకు నేను చెప్పినట్టు 5th హౌస్ 10th హౌస్ కనెక్షన్ ఏంటి, మీరు జనరల్గా జాబ్కి సంబంధించి ఏది బెటర్, ఏంటి, ఎలా చూడాలి అనే దాని గురించి కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం. ఓకే, సో ఈరోజు కొంచెం బాగా లోతుగా వెళ్తాం, ఈ టాపిక్ గురించి కొంచెం డీప్గా వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, సో చూద్దాం. సో ఫస్ట్ మేషలగ్నం చూస్తాం అనుకోండి. మేషలగ్నానికి అధిపతి వచ్చేసరికి కుజుడు. ఓకే, అక్కడ ఈ లగ్నం వాళ్ళకి ధనయోగం కావాలంటే మీరేంటంటే రియల్ ఎస్టేట్ కానీ, లగ్జరీ ఐటమ్స్ అమ్మటం కానీ, ఇలాంటివి చేయటం వల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది మీ సెకండ్ హౌస్ 11th హౌస్ కాంబినేషన్లో ఏర్పడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ ఆ కాంబినేషన్స్లో మీకు వర్క్ అయ్యేవి. ఓకే, సో మీకు మేషలగ్నం అనుకోండి, ఇలాంటివి రియల్ ఎస్టేట్ కానీ, లేదా లగ్జరీ ఐటమ్స్ అమ్మటం వల్ల కానీ, లేదా కోల్డ్ స్టోరేజ్ బిజినెస్ కానీ, లేకపోతే ఇది ఉంటే చూడండి, రియల్ ఎస్టేట్ ఆల్రెడీ చెప్పాను. సో ఈ షోరూమ్స్ ఉంటాయి చూడండి, అంటే కొంచెం పాష్ షోరూమ్స్, అంటే కొంచెం బాగా లగ్జరీ ఐటమ్స్ అమ్మే షోరూమ్స్ ఉంటాయి, అలాంటివి కానీ, లేకపోతే ఏదైనా ఎన్విరాన్మెంట్కి సంబంధించిన వ్యాపారాలు కానీ, లేదా కొంచెం ఓల్డ్ కట్టడాలు ఉంటాయి, లేకపోతే మీకు కొంతమంది స్టాంప్ కలెక్షన్, కాయిన్స్ కలెక్షన్, అంటే ఓల్డ్వి చేస్తుంటారు కదా, ఆర్కియాలజీవి. సో ఇలాంటి వాటిల్లో ఏంటంటే మేషలగ్నం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇటువైపు వెళ్ళినప్పుడు మీకు ధనయోగం యాక్టివేట్ అవుతుంది. సో నేను ప్రతి లగ్నానికి ధనయోగం చెప్పిన తర్వాత నేను చివరిలో ఏ టైంలో అయితే ఈ ధనయోగం మీరు చేసే వర్క్కి రిలేట్ అయినప్పుడు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది ఇయర్స్ కూడా కొంచెం చెప్తారు. ఓకే, ఇప్పుడు మేషలగ్నం అనుకోండి. సో మేషలగ్నం వచ్చేసరికి మీకు సెకండ్ హౌస్ అధిపతి శుక్రుడు. సో శుక్రుడు అయినప్పుడు మీకు ఏంటంటే 25, 28 ఈ ఏజ్ మధ్యలో కనుక మీరు నేను చెప్పిన ఫీల్డ్స్లో ఉన్నారనుకోండి, చాలా బెటర్గా మీకు రిజల్ట్స్ వస్తాయి. అంటే ధనయోగం ఈజీగా ఏర్పడడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది అనమాట. సో ఇప్పుడు వృషభ లగ్నానికి వచ్చాం అనుకోండి. వృషభ లగ్నం వచ్చేసరికి బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, అంటే టీచింగ్ ఫీల్డ్, లేకపోతే సంథింగ్ రిలేటెడ్ టు ఆర్టికల్స్ ఇలాంటివి రాస్తుంటారు కదా, రీసెర్చ్, డేటా సైన్స్, ఇలాంటి వాటిలోకి బాగా యూజ్ అవుతుంది అనమాట. లేకపోతే మళ్ళీ కోచింగ్ సెంటర్లు, ఇలాంటివి కూడా బుక్స్కి సంబంధించిన ఫీల్డ్, అంటే రాయల్టీస్, బుక్ ప్రింటింగ్ రిలేటెడ్, ఇలాంటి వాటికి, మళ్ళీ బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇలాంటి వాటికి, ఏదైనా సాఫ్ట్వేర్ లైసెన్స్ రిలేటెడ్, ఇలాంటి వాటికి, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఇవి వృషభ లగ్నానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట, మీరు ఈ ఫీల్డ్స్లో ఉన్నట్టయితే. ఓకే, నేను కూడా ఈ ధనయోగం యాక్టివేషన్ కోసం సపరేట్ యాక్టివిటీ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నేను మీకు ఒకరికి చెప్తున్నాను అనుకోకండి. బట్ ధనయోగం కోసం చేసేది వేరు,
మీ సాటిస్ఫాక్షన్ కోసం చేసేది ఇంకొకటి ఉంటుంది. సో జనరల్గా నాన్ సింక్ అయినప్పుడు ఇలాగే ఏర్పడుతుంది. సో ఇప్పుడు నేను చేసే ఇదేంటంటే ప్యూర్ ధనయోగం కోసం అయితే ఉండదు నేను చేసే పనులన్నీ. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం ఉండాలి. సో దానికి కూడా లింక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. సో ధనయోగం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్. ఇంకొకటి ఏంటంటే మీకు జనరల్గా ఎవరికైనా ఇప్పుడు మీరు షడ్బలా చూసారనుకోండి, షడ్బలా చూసినప్పుడు మీకు ఏ గ్రహం యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందో మీకు ఆ రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి న్యాచురల్గా వచ్చేస్తుంటాయి, తేలిగ్గా నేర్చుకోగలుగుతారు. సో ఇలాంటి అట్రిబ్యూట్స్ అనేవి కూడా చూసుకోవాలన్నమాట. ఓకే, సో వృషభ లగ్నం తర్వాత మిథున్ లగ్నంకి వచ్చామనుకోండి. మిథున్ లగ్నంకి వచ్చేసరికి ఇది కూడా మిథున్ లగ్నంకి సెకండ్ హౌస్ వచ్చేసరికి ఇప్పుడు మీకు కర్కాటకం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మీరు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లేకపోతే స్పోర్ట్స్ రిలేటెడ్ కూడా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఓకే, లేకపోతే రెంటల్ ఇన్కమ్ ఇలాంటివి, లేకపోతే లాజిస్టిక్స్, ఏదైనా ట్రావెలింగ్ రిలేటెడ్, లేకపోతే మీరు స్పోర్ట్స్ రిలేటెడ్ ఇలాంటివి అనేది మీకు అంటే, అలాగే మీరు మిషనరీ లీజింగ్ ఇలాంటి వాటికి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మీకు సెకండ్ హౌస్ 11th హౌస్ కాంబినేషన్ మీరు చూసారు అనుకోండి, సేమ్ ఇవే ఉంటాయి. సో ఇలా ఒక్కొక్క లగ్నానికి ఈ కాంబినేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మిథున లగ్నానికి కూడా మనం నేను ఈ ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఈ ఏజెస్ చెప్పడానికి నాకు కొంచెం బ్రేక్ వస్తుంది, అందుకని అన్ని లగ్నాలకు అయిపోయిన తర్వాత ఏ ఏజెస్లో ఉన్నప్పుడు మీకు వీటి నుంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనేది కూడా నేను కొంచెం స్పెసిఫై చేస్తాను. ఓకే, నెక్స్ట్ కర్కాటక లగ్నం చూసాం అనుకోండి. కర్కాటక లగ్నంకి వచ్చేసరికి డిప్లొమాటిక్గా మేనేజ్ చేయడం అనేది, అంటే పబ్లిక్ రిలేషన్స్ ఇలాంటివి, లేకపోతే జ్యువెలరీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా బ్రాండింగ్ లైసెన్సింగ్ ఇలాంటివి, నగల వ్యాపారం, ఆల్రెడీ జ్యువెలరీ చెప్పాను. సో ప్రభుత్వ కాంట్రాక్ట్లు కానీ, లేకపోతే బ్రోకరేజ్ కలెక్షన్ రిలేటెడ్, లేకపోతే ఏదైనా ఫారెన్ కమ్యూనికేషన్స్, వీటి ద్వారా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఈ లగ్నానికి సంబంధించి ధనయోగానికి కారకం. సో ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకా డీప్గా వెళ్తాను అనమాట. మళ్ళీ ఒక్కొక్క లగ్నం వైజ్ మళ్ళీ నేను ఏ ఏజెస్లో వీటి వల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, ఏ టైమింగ్స్లో, ఏ ఇయర్స్లో అనేవి కూడా చెప్తాను. సో ఓకే, ఆ టైమింగ్స్లో అయితే వీటికి మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈ టైమింగ్సే కాకుండా మీకు దశ కూడా చూసుకోవాలి. సో అప్పుడు మీకు ఏ దశలో, ఆ ఏజ్లో మీకు ఈ దశ వచ్చినప్పుడు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, అది కూడా చెప్తాను నేను. ఓకే, సో నెక్స్ట్ కర్కాటక లగ్నం అయిపోయిన తర్వాత సింహ లగ్నానికి వచ్చాం అనుకోండి. సో సింహ లగ్నానికి వచ్చి కూడా మీకు ఇందాక కర్కాటక లగ్నంలో చెప్పేవి ఏంటంటే మీకు ఫార్మల్ కమ్యూనికేషన్, అథారిటీ ఇలాంటివి ఉండేవి మీరు చూసుకోవాలి. ఓకే, కర్కాటక లగ్నానికి మీకు అడ్మినిస్ట్రేషన్స్ పొజిషన్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సింహ లగ్నానికి వచ్చామనుకోండి. సింహ లగ్నానికి వచ్చేసరికి కూడా కమ్యూనికేషన్, లేకపోతే కామర్స్ రిలేటెడ్, కన్సల్టింగ్, బిజినెస్ కన్సల్టింగ్, లేకపోతే మీడియా ఇన్ఫర్మేషన్, ఇలా అంటే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఫీల్డ్స్, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్కి సంబంధించిన, అంటే ఓపెన్గా ప్రసంగాలు చేస్తుండే, సో దానికి లింక్డ్గా ఉండేవి, అడ్వర్టైజింగ్, డిజిటల్ మార్కెటింగ్, కార్పొరేట్ రిటైనింగ్స్ ఇలాంటి వాటిలో మీకు ధనయోగం కొంచెం బెటర్గా పనిచేస్తుంది సింహ లగ్నం వాళ్ళకైతే. ఓకే, నెక్స్ట్ కన్యా లగ్నంలోకి వెళ్తా ఉంటాం. కన్యా లగ్నం వచ్చాను. కన్యా లగ్నానికి సెకండ్ హౌస్ మీరు చూసినట్టయితే మీకు తులా ఉంటుంది. నెక్స్ట్ మీరు కన్యా లగ్నానికి 11th హౌస్ చూసినట్టయితే మళ్ళీ కర్కాటకం వస్తుంది. సో మీరు ఇప్పుడు ఈ కాంబినేషన్ చూసుకోవాలి. అలాంటప్పుడు ఏంటి మీకు ఏంటంటే హోటల్ రిలేటెడ్, అంటే హాస్పిటాలిటీ అంటారు కదా, మీకు ఎవరికైనా హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేయడం, ఏదైనా టూరింగ్, డైనింగ్, హోటల్, రెస్టారెంట్, క్యాటరింగ్, లేకపోతే ఇవి ఉంటాయి కదా బోటిక్స్, మేకప్ రిలేటెడ్, లేకపోతే ఇంటీరియర్ డిజైన్స్, హ్యాండీక్రాఫ్ట్స్, అంటే మీరేంటంటే వేరే వాళ్ళకి హాస్పిటాలిటీ అంటారు కదా, సో సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, అది కూడా లగ్జరీ రిలేటెడ్ అయితే చాలా బెటర్. సో
లగ్జరీ రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అనేది బెస్ట్ అన్నమాట కన్యా లగ్నానికి. ఓకే, నెక్స్ట్ తులా లగ్నానికి వచ్చామనుకోండి. తులా లగ్నం వచ్చేసరికి మీకు సెకండ్ హౌస్ ఇది కర్కాటక సారీ వృశ్చిక తులా లగ్నానికి సెకండ్ హౌస్ వృశ్చిక రాశి అవుతుంది. సో ఇప్పుడు మీకేంటంటే ఇది మిలిటరీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ, సర్జరీ రిలేటెడ్, లేకపోతే ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్, గవర్నమెంట్ అయినా సరే సెక్యూరిటీ రిలేటెడ్ జాబ్స్ అనేవి చాలా బెటర్. లేకపోతే డిఫెన్స్లో కానీ, లేకపోతే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంటాయి. అంటే క్రైసిస్ మేనేజ్మెంట్, ఇప్పుడు మీరు ఫైర్ చూసారనుకోండి, పోలీస్ కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో తులా లగ్నానికి పోలీస్ రిలేటెడ్ ఇవి కూడా యూజ్ అవుతున్నాయి. సో మొత్తం ఓవరాల్గా ఏంటంటే మీరు డిఫెన్స్ రిలేటెడ్, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇలాంటివి చూసుకున్నప్పుడు తులా లగ్నానికి కొంచెం మీకు ధనయోగం యాక్టివేట్ అయ్యే ఛాన్స్ అనమాట. నెక్స్ట్ వృశ్చిక లగ్నం చూసుకున్నాం అనుకోండి. సో వృశ్చిక లగ్నం చూసుకున్నప్పుడు వృశ్చిక లగ్నానికి సెకండ్ హౌస్ చూస్తే ధనసు అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ రిలేటెడ్ చూసాం అనుకోండి, డేటా రిలేటెడ్, డేటా సైన్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్. ఇక్కడ ఎడ్యుకేషన్ కూడా ఏంటంటే మీరు ట్రెడిషన్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అయితే బెటర్ అనమాట. ఓకే, సో ఏదైనా మీరు ఏ రిలీజియన్లో ఉంటాయి కదా, సో ఆ రిలీజియన్లో మీ ట్రెడిషన్ సంబంధించిన ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ చాలా బెటర్గా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ వచ్చేసరికి నేను వృషభ లగ్నానికి కూడా చెప్పాను, ఎడ్యుకేషన్, టీచింగ్ ఇలాంటివి యూజ్ అవుతాయి. కానీ మీకు వృషభ లగ్నానికి వచ్చేసరికి ఏంటంటే కొంచెం మోడర్న్ టీచింగ్ ఫీల్డ్స్ ఇలాంటివి యూజ్ అవుతాయి. అదే వృశ్చిక లగ్నానికి వచ్చేసరికి ఏంటంటే ట్రెడిషనల్వి బాగా యూజ్ అవుతాయి. దీంట్లో కూడా మీకు ట్రెడిషన్స్కి సంబంధించి డిగ్ డైవ్ చేయటం, ట్రెడిషన్స్ రిలేటెడ్ రీసెర్చ్ కానీ ఇలాంటివి యూజ్ అవుతాయి. అదే మీరు వృషభ లగ్నానికి తీసుకున్నారనుకోండి, అది అలా కాదు. దాంట్లో ఏంటంటే మీరు కమ్యూనికేషన్ రిలేటెడ్, ఫారెన్ కల్చర్ రిలేటెడ్ చూసినా కూడా దట్స్ ఫారెన్ అంటే మీరు యూ కెన్ సే అవుట్ ఆఫ్ కంట్రీ చూడొచ్చు, అవుట్ ఆఫ్ స్టేట్ చూడొచ్చు. అంటే మీకు గ్రహాల బలాన్ని బట్టి ఉంటుంది. సో మోస్ట్లీ ఏంటంటే డిస్టెన్స్ కమ్యూనికేషన్స్, షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ అనేది మీకు ఉన్న దీన్ని బట్టి ఉంటుంది. సో మీరు అవుట్ ఆఫ్ ది బౌండరీ వెళ్ళాల్సి వస్తుంది. అంటే మీరున్న ప్లేస్ కాకుండా అవుట్ ఆఫ్ ది ప్లేసెస్కి సంబంధించి టీచింగ్ రిలేటెడ్, మోస్ట్లీ డిస్టెన్స్ కమ్యూనికేషన్ రిలేటెడ్ టీచింగ్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. అదే వృశ్చిక లగ్నం అనుకోండి, మీరు ట్రెడిషన్ వైపు వెళ్ళాలి, ట్రెడిషనల్ రిలేటెడ్ టీచింగ్ సైడ్ వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే మీరు రిలీజియన్ రిలేటెడ్ ఇలాంటివి అనుకోండి చాలా బెటర్గా యూజ్ అవుతాయి అనమాట. ఏదైనా ఎడ్యుకేషన్ అది కూడా ట్రెడిషన్కి సంబంధించిన ఫీల్డ్, అలాంటి ఫీల్డ్లోకి వెళ్తా మీకు బెటర్గా యూజ్ వస్తాయి. అది రీసెర్చ్ కూడా అంతే. రీసెర్చ్ కూడా మీరు ట్రెడిషన్ రిలేటెడ్ లేదా హిస్టరీ కానీ, లేకపోతే మీరు ఇవి ఉంటాయి కదా అంటే మహాభారతాలు ఇలాంటి వాటి గురించి రీసెర్చ్ కానీ, లేకపోతే మీరు ఓల్డ్ సివిలియన్ కల్చర్ ఉంటుంది అంటే హరప్ప, మొహంజోదారో ఇలాంటి కల్చర్స్ గురించి కానీ, ఇలాంటి వాటి గురించి స్టడీ చేయడానికి ఆ ఫీల్డ్లో రీసెర్చ్కి అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది అనమాట వృశ్చిక లగ్నం. ఓకే, నెక్స్ట్ ధనస్సు లగ్నంకి వచ్చేసరికి ఏంటంటే మోస్ట్లీ రిలేటెడ్ టు ల్యాండ్ బెటర్ అనమాట. అంటే ఇప్పుడు వ్యవసాయం లేదా లేకపోతే ల్యాండ్ రెంట్కి ఇవ్వటం అనేది, ల్యాండ్ రెంట్ అనేది ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మోస్ట్లీ ఎలాంటి అంటే స్థిరంగా ఉండేది. అంటే మీరు రియల్ ఎస్టేట్లో ఇలాంటి వాటిలో ఏంటంటే మీరు అమ్మేస్తారు, అలా అమ్మకుండా మీ దగ్గర ఉంచుకొని ప్రాపర్టీని చేసే ఇన్కమ్ జనరేట్ చేసే సోర్సెస్ అనమాట. వ్యవసాయం కావచ్చు, రెంటింగ్ కానీ అలాంటివి కానీ. ఇంతకుముందు నేను ఒక చోట చెప్పాను, అది దాంట్లో కూడా రియల్ ఎస్టేట్ చెప్పాను. దీంట్లో రియల్ ఎస్టేట్ పనికిరాదు, దీంట్లో ఏంటంటే ఫిక్స్డ్గా ఉండేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. అంటే మీకు వ్యవసాయం సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి కదా, వాటిని లీజ్కి ఇవ్వటం కానీ ఇలాంటివి ఎక్కువ యూజ్ అవుతాయి. అదే మీరు ఇంతకు ముందు కూడా నేను రియల్ ఎస్టేట్ ఇది ఒక రాశికి చెప్పాను, ఈ ఫ్లో మిస్ అవుతుందని నేను మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళట్లేదు. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా మీరు ఫిక్స్డ్గా ఉంచుకొని దాని మీద ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సోలార్ ప్లాంట్ తీసుకొని దాని మీద ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సేల్ అనేది కాదు, మీరు ఏంటంటే రెంటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే
లేకపోతే మీరు ల్యాండ్ ఉంచుకొని ల్యాండ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ఏదైనా మీకు స్థిరంగా ఉంచుకొని దాని మీద ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటే మీకు ధనయోగం అనేది యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మకర లగ్నం తీసుకున్నాం అనుకోండి, ఇంజనీరింగ్ కానీ మైనింగ్ కానీ ఇవేంటంటే సంథింగ్ అంటే డిగ్గింగ్ ఇక్కడ ఏంటంటే మీరు చూసుకోవాల్సినవి మకర లగ్నానికి వచ్చేసరికి మీరు 3 కాంబినేషన్స్ చూసుకోవాల్సి వస్తుంది. మిగిలిన వాటికి మీరేంటి సెకండ్ హౌస్ 11th హౌస్ చూసుకుంటూ వచ్చేసారు. కానీ మకర లగ్నంకి వచ్చేసరికి ఏంటంటే మీరు దాంట్లో రాహు ఇంపాక్ట్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి మీకు రావాలంటే. సో మీరు అప్పుడు ఏంటంటే కొంచెం డీప్ డిగ్గింగ్కి సంబంధించినవి కానీ లేకపోతే భారీ పరిశ్రమలు అంటారు కదా, పెద్ద పెద్ద బిజినెస్లు లేదా ఖనిజాలు ఏవైనా బిగ్ మిషన్స్ని పెద్ద పెద్ద మిషన్స్ యూజ్ చేసే వాటిని ఫీల్డ్లో మీరు ఉండటం అనేది బెటర్ అనమాట. సివిల్ ఇంజనీరింగ్ కూడా దీనికి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు దాని పేరు వడ్డీ వ్యాపారం అంటారు కదా, ఆ వడ్డీలు వ్యాపారానికి సంబంధించిన దానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కుంభము మీనము ఈ 2 చూసాం అనుకోండి. కుంభలగ్నానికి మీన లగ్నానికి రెండింటికి ఏంటంటే మీకు బృహస్పతి కుజుడు కాంబినేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు కుంభలగ్నం అయితే మీరు ఇండివిజువల్గా హ్యాండిల్ చేసుకునే ఫీల్డ్స్లోకి వెళ్ళాలి. ఓకే, అదే మీన లగ్నం అయితే అది డిఫరెంట్. మీన లగ్నం ఏంటంటే మీరు కొత్త ఫీల్డ్లోకి వెళ్ళాలి. మీన లగ్నం అంటే మీరు కొత్త ఫీల్డ్లోకి రాయాలి, న్యూ స్టార్ట్ అనమాట. ఆల్రెడీ ఉన్న బిజినెస్ని తీసుకెళ్తాం, ఆల్రెడీ ఉన్న లెగసీ బిజినెస్లు కానీ ఆల్రెడీ మీకు ఏదో రికమెండేషన్ ఎట్లాగో మీకు జాబ్ కూడా ఏదో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంతమందికి అలా వచ్చేస్తుంటుంది అనమాట రికమెండేషన్. అట్లా కుదరదు. దీంట్లో ఏంటంటే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి. మీన లగ్నం అయితే కుంభలగ్నం అనుకోండి, మీరు ఇండివిజువల్గా ఉండే ఫీల్డ్స్లో ఉండాలన్నమాట. సో ఈ మెయిన్ డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. సో ఈ మీన లగ్నానికి ఏంటంటే మెడిసిన్ రిలేటెడ్, లీగల్ ఇష్యూస్ ఉంటాయి. అంటే లాయర్, జ్యుడిషియరీ సిస్టము ఇలాంటి వాటిలో చూసుకోవాలి. అండ్ కుంభానికి కుంభానికి వచ్చేసరికి అంటే ఇండివిజువల్గా ఉండే చూసుకోవాలి. ఇంకొకటి మెడిసిన్, లీగల్ రిలేటెడ్ ఇలాంటివి ఏరియాస్లో వెళ్ళటం అనేది చాలా బెటర్ అనమాట. అదే మీనానికి వచ్చేసరికి కుజుడు శని, ఇందాక బృహస్పతి కుజుడు అని చెప్పాను. బృహస్పతి కుజుడు అనేది కుంభానికి మ్యాచ్ అవుతుంది అన్నమాట ధనయోగానికి. అదే మీనంకి వచ్చేసరికి కుజుడు శనేశ్వరుడిని చూసుకోవాలి. కుజుడు శనేశ్వరుడు కాంబినేషన్స్లో చూసుకోవాలి. అంటే ఇప్పుడు మీకు స్టీల్ రిలేటెడ్ లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకోవాలి. దీంట్లో కూడా మీకు ఏంటంటే డిజైనింగ్స్ ఉంటాయి. డిజైనింగ్ అంటే బిల్డింగ్ డిజైనింగ్ ఉంటారు కదా, బిల్డింగ్ డిజైనింగ్ అంటే ఆర్కిటెక్చర్, ఇట్లాంటి డిజైనింగ్కి మెయిన్గా యూజ్ అవుతుంది. అంతేగాని ఇది డిజైనింగ్ అంటే ఇంకా డైరెక్ట్ కన్స్ట్రక్షన్ కాదు, కన్స్ట్రక్షన్కి డిజైనింగ్ ఇస్తారు కదా, దానికి పనిచేస్తుంది అన్నమాట. సో ఇది రకరకాల లగ్నాల గురించి చెప్పాను. సో మీకు ఏ లగ్నం చూసుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ లగ్నానికి ఏ దశలో ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది అనేది చెప్తాను. సో వెరీ సింపుల్ అనమాట. సో మీరు మేష లగ్నం తీసుకున్నారు అనుకోండి, శుక్రుడు శని కాంబినేషన్ అనమాట ఇక్కడ ఇంపార్టెంట్. సో శుక్రుడి మహాదశలో శని అంతర్దశ కానీ శని మహాదశలో శుక్రుడు అంతర్దశ కానీ వచ్చినప్పుడు మీకు ఇది యాక్టివేట్ అయ్యే ఛాన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. అదే వృషభ లగ్నం తీసుకున్నారు అనుకోండి, మీకు బుధుడు గురుడు అంటే బుధ మహాదశలో గురుడి అంతర్దశ కానీ గురు మహాదశలో బుధుడి అంతర్దశ కానీ వచ్చినప్పుడు మీకు రిజల్ట్ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఫీల్డ్స్ సంబంధించిన. అదే మిథున లగ్నం తీసుకున్నాం అనుకోండి, చంద్రుడి మహాదశలో కుజుడు అంతర్దశ కానీ కుజుడి మహాదశలో చంద్రుడి అంతర్దశ కానీ తీసుకుంటే మీకు నేను చెప్పిన ఫీల్డ్స్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఓకే, అదే కర్కాటక లగ్నం తీసుకున్నాం అనుకోండి, రవి మహాదశలో శుక్ర మహాదశలో రవి అంతర్దశ, ఈ 2 కాంబినేషన్ దశ అంతర్దశలు వచ్చినప్పుడు కర్కాటక లగ్నానికి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అదే సింహ లగ్నం తీసుకున్నాం అనుకోండి, మీకు బుధుడు చూసుకోవాలన్నమాట. ఇక్కడ బుధుడి దశ కానీ అంతర్దశ కానీ వచ్చినప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ దీంట్లో కనుక బుధుడు అంతర్దశలో సూర్యుడు అంతర్దశలో బుధుడు కానీ వచ్చినప్పుడు ఇంకా బెటర్గా ఉంటాయి అన్నమాట రిజల్ట్స్. అది
అదే కన్యా లగ్నం తీసుకున్నాం శుక్రుడు చంద్రుడు మహాదశ అంతర్దశ ఆ రెండు శుక్ర మహాదశలో చంద్రుడు అంతర్దశ లేదా చంద్ర మహాదశలో శుక్రుడు అంతర్దశ వచ్చినప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. అదే తులా లగ్నం తీసుకున్నాం అనుకోండి కుజుడు రవి మహాదశలో కుజుడు అంతర్దశ లేదా కుజ మహాదశలో సూర్యుడు అంతర్దశ వచ్చినప్పుడు మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అదే వృశ్చిక లగ్నం తీసుకున్నాం అనుకోండి గురు మహాదశలో బుధుడు అంతర్దశ లేదా బుధుడి మహాదశలో గురు అంతర్దశ చూసుకోవాలి. ధనుస్సుకి శని శుక్రుడు కాంబినేషన్. సో శని మహాదశ శుక్రుడు అంతర్దశ లేదా శుక్రుడు మహాదశ శని అంతర్దశ అనేది బెటర్. ఈ శుక్రుడు మహాదశలో శనికి కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. అదే మకర లగ్నం తీసుకుంటే శని మహాదశలో కుజుడు లేదా కుజ మహాదశలో శనేశ్వరుడు రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి. అదే కుంభ లగ్నాన్ని తీసుకున్నాం అనుకోండి గురు మహాదశలో కుజుడు కుజ మహాదశలో గురుడు ఈ రెండు దశల్లో అనేవి మీకు చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీనానికి వచ్చేసరికి కుజుడు శని కుజ మహాదశలో శని శని మహాదశలో కుజుడు అంతర్దశలోకి మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీకు లగ్నం ఎంత బలంగా ఉంది లేదా మీకు రాశి ఎంత బలంగా ఉంది అనే దాన్ని బట్టి దీన్ని డిసైడ్ చేసుకోవచ్చు. మీకు రాశి ఎక్కువ బలంగా ఉందనుకోండి అప్పుడు మీరు నేను చెప్పింది వాటిని లగ్నానికి కాకుండా మీ జన్మ రాశికి అన్వయించుకొని ఈ ఫీల్డ్స్లో చూసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అదే మీకు లగ్నం ఉంటే డైరెక్ట్ లగ్నం నుంచే చూసుకోవాలన్నమాట. సో ఈ ఫీల్డ్స్లో చూసుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా మనం జాబ్ రిలేటెడ్ ఇప్పుడు ధనయోగాల గురించి చెప్పాను, కానీ ధనయోగాలు అనేవి మీ చార్ట్లో 5th హౌస్కి 10th హౌస్కి కనెక్షన్ కూడా ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అంటే 5th హౌస్కి 10th హౌస్కి కనెక్షన్ ఉందనుకోండి మీరు ఫ్రీగా వెళ్ళిపోతారు ఆ ఫీల్డ్లోకి. మీకు అవకాశాలు డైరెక్ట్గా ఆ ఫీల్డ్లోకి వెళ్ళడానికి చాలా తేలిగ్గా వస్తాయి. కానీ ఇప్పుడు మీ 5th హౌస్ 10th హౌస్ కనెక్షన్ ఈ ధనయోగానికి లేదనుకోండి అప్పుడు కొంచెం మీరు ఈ ధనయోగం రిలేటెడ్ ఫీల్డ్స్లోకి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు వస్తాయి. ఓకే, సో 5th హౌస్ అనేది చదువుకు సంబంధించింది. ఓకే, అండ్ ఇంకొకటి మీకు 10th హౌస్ అనేది కర్మకి సంబంధించింది. ఇది ఒక్కటే కాకుండా మీకు 10th హౌస్ అనేది 10th హౌస్ ఏంటంటే మీకు జాబ్ రిలేటెడ్ చెప్తుంది. ఇందాక ధనయోగాలు చెప్పాను, జాబ్ రిలేటెడ్ చూసుకోవాలంటే 10th జాబ్ రిలేటెడ్ అని ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కి ఒక కర్మ ఉంటుంది. ఆ కర్మ చేయడం కోసం పర్పస్ కోసం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అందరూ పుట్టేది. సో ఇప్పుడు ఆ కర్మ మీరు చేసే డైలీ జాబ్తో లింక్ అయి ఉందనుకోండి అప్పుడు మీకు చాలా బెటర్గా ఉంటుంది రిజల్ట్ అనేది. అంటే మీకేంటంటే మీకు కొంచెం ఫ్రీగా వెళ్ళిపోతుంది అనమాట మీరు చేసే జాబ్ కానీ అదంతా. కానీ ఇప్పుడు ఇంకొక విషయం చూడాల్సింది ఏంటంటే 6th హౌస్ కనెక్షన్ అనేది కూడా చూడాలి దీంట్లో. 6th హౌస్ దేనికి అంటే మీరు డైలీ రొటీన్ యాక్టివిటీస్ అనేది మీరు ఏ కండిషన్స్లో చేస్తారు అనేది చూడడానికి మీకు 6th హౌస్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు డైలీ చేసే వర్క్ బాగా ఫుల్ ప్రెషర్లో చేస్తారా, టెన్షన్లో చేస్తారా, లేకపోతే మీకు హెల్త్ ఇష్యూస్ తో ఫైట్ చేస్తూ జాబ్ చేస్తారా, లేకపోతే ఏంటి మీరు డైలీ చేసే జాబ్ ఎంజాయ్ చేస్తారా అనేది 6th హౌస్ని బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు 6th హౌస్ ఏది అనేది మీరు చూసుకోవాలంటే మీ లగ్నం నుంచి 6th హౌస్ కౌంట్ చేసుకోండి. లగ్నం 1 అనుకుంటే అక్కడి నుంచి 6th చూసుకోండి. సో ఇప్పుడు మీకు మేషం కనుక 6th హౌస్ అనుకోండి. మేషం 6th హౌస్ అయిందంటే మీకు 1st హౌస్ అనేది వృశ్చిక రాశి అవుతుంది. సో అలా ఇప్పుడు నేను నెక్స్ట్ మేషం తర్వాత వృషభం చెప్పాను అనుకోండి అప్పుడు మీకు 1st హౌస్ అంటే మీ లగ్నం అనేది ధనస్సు అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మేషం మీకు 6th హౌస్ అనుకోండి. సో అలా అన్ని రాశులకి అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ మేషం గురించి చెప్తాను. సో మేషం కనుక మీకు 6th హౌస్ అయింది అనుకోండి. సో ఇలాంటప్పుడు మేషంలో అశ్విని భరణి కృతిక ఫస్ట్ పాదం ఇవి వస్తాయి. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బాగా ఎనర్జెటిక్గా ఉంటుంది అనమాట జాబ్. ఇప్పుడు వాళ్ళ మేషం కానీ 6th హౌస్ అయితే వాళ్ళు జాబ్ చేసేటప్పుడు బాగా ఎనర్జెటిక్గా చేస్తారు, కొంచెం మొండితనం ఉంటుంది. సో ఎనర్జీ అనేది ఎప్పుడు బాగా ఎక్కువగా ఉంటుంది. సో 6th హౌస్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ వాళ్ళు ప్రాబ్లమ్స్ని కొంచెం ఈజీగా ఫేస్ చేయడానికి, ప్రాబ్లమ్స్ని బయటపడడానికి కొంచెం ఎనర్జెటిక్గా వర్క్ చేస్తారు అనమాట. సో అంటే నెగిటివ్ థింకింగ్ అలాంటివి కొంచెం చాలా తక్కువ ఉంటాయి అనమాట, అంటే డైలీ రొటీన్లో.
అండ్ వీళ్ళు ఉండే అంటే వీళ్ళు చేసే జాబ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే సంథింగ్ రిలేటెడ్ అంటే ఏమన్నా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సైబర్ సెక్యూరిటీ కానీ ఇలాంటి సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉండే ప్రాంతంలో కానీ, లేకపోతే గోల్డ్ ఉండే ప్లేస్లో కానీ, లేదా రెడ్ కలర్ ఎక్కువగా ఉండే ప్లేస్లో కానీ, లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా ఉండే ప్లేస్లో కానీ, సో ఇలాంటి ప్లేసుల్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. సో అంటే డైలీ రొటీన్ వాళ్ళు జాబ్ ఉండే ప్లేస్ అనేది వీటితో లింక్ అయి ఉంటుంది, లేదా వీళ్ళు ఆ ప్లేస్లో ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ ఇది ఏంటంటే ఎంటీ ల్యాండ్లో కూడా జాబ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఒకసారి మేషము మీనము ఈ రెండు కంపేర్ చేశారనుకోండి, మేషం ఏంటంటే న్యూ బిగినింగ్స్లోకి కొత్తగా చేసే వాటికి ఉంటుంది ఎంటీ ల్యాండ్ అనేది. ఇదే ఎంటీ ల్యాండ్ అనేది మీకు మీన రాశిలో కూడా మీకు ఈ ఎంటీ ల్యాండ్ ఇండికేషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎవరితో ఏ రిలేషన్ ఉండకూడదు అనుకొని లోన్లీనెస్ కోసం వెళ్ళిపోవడం. మీరు మొన్న పెంగ్విన్ గురించి వైరల్ అయ్యింది చూసారా, అది ఒక్కటే వెళ్ళిపోతుంది. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీన రాశికి. సో మీన రాశి వాళ్ళు ఏంటంటే అలా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. అనేసి మీన రాశి మీరు గమనించారనుకోండి, శుక్రుడు ఉచ్చస్థితి పొందేది ఎక్కడ అంటే మీన రాశి. సో ఎగ్జాక్ట్ పెంగ్విన్ నేచర్ మనం చూసాం కదా, పెంగ్విన్ గురించి వైరల్ అవుతుంది. సో ఆ పెంగ్విన్ నేచర్ ఎగ్జాక్ట్గా ఏంటంటే శుక్రుడు నేచర్ అలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. శుక్రుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే అటాచ్ అయిపోయి ఉంటాడు ఫ్యామిలీస్ తోటి కానీ, రిలేషన్స్తో కానీ, వీటిలంతా బాగా అటాచ్ అయి ఉంటారు. కానీ ఒక్కసారి హర్ట్ అయ్యి ఇలాంటివి జరిగినాయి అనుకోండి, దే ట్రై టు డిటాచ్ అనమాట. అందరికీ దూరంగా వెళ్ళడానికి, ఎలా ఇప్పుడు ఆ పెంగ్విన్ ఎలా అయితే వెళ్ళిపోయిందో అలా వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉండదు. అందుకే ఇప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మోక్షానికి సంబంధించిన రాశి ఏది అంటే మీన రాశి అని చెప్పచ్చు. సో ఇప్పుడు మీన రాశిలో శుక్రుడు ఉచ్చస్థితి పొందడానికి కారణం ఏంటంటే, సో ఆ మీన రాశిలో వచ్చేసరికి ఏంటంటే శుక్రుడు అందరినీ వదిలేసి డిటాచ్ అయిపోవాలని ఫిక్స్ అయిపోతారు అనమాట. సో అందుకని మీకు మీన రాశి అలా ఉండదు. మీరు ఈ ఉచ్చ స్థానాలు కూడా గమనించారనుకోండి, ఒక్కొక్క రాశికి మేష రాశి నుంచి లెక్కేయండి. ఓకే, కరెక్ట్గా మీరు వింశోత్తరి దశ చూసారనుకోండి, వింశోత్తరి దశ ఒక్కొక్క గ్రహానికి కొన్ని రోజులు. ఇప్పుడు బృహస్పతి తీసుకున్నాను 16 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు మీరు మేషం నుంచి 16 లెక్క పెట్టారనుకోండి, ఒక్కొక్క రాశి ఒక్కొక్కటి అనుకోండి, కరెక్ట్గా మీకు కర్కాటక రాశిలో 16 సంవత్సరం వస్తుంది, అక్కడ బృహస్పతి ఉచ్చస్థితిని పొందుతాడు. అదేవిధంగా మీరు శుక్రుడు తీసుకున్నారు అనుకోండి 20 years, మీరు మేషం నుంచి లెక్కేసారు అనుకోండి, మీరు చూసుకోండి 20th year వచ్చేసరికి అలా అవుతుంది అనమాట. సో అట్లా ప్రతి గ్రహం అనేది ఉచ్చస్థితి అనేది జరుగుతుంది అనమాట. సో మీ 20th year వచ్చేసరికి మేషంలో స్టార్ట్ అయితే 20 years అయ్యేసరికి ఏంటంటే కరెక్ట్గా శుక్రుడు మీన రాశి దగ్గర వచ్చి ఆగుతాడు, మీరు మేషం నుంచి లెక్కేస్తే. అదే మీరు రాహుకి లెక్కేయండి, అలాగే మీరు శనేశ్వరుడికి లెక్కేయండి. ఇలా మీరు ఏ గ్రహానికి లెక్కేసినా కరెక్ట్గా ఆ గ్రహానికి ఎన్ని ఇయర్స్ వింశోత్తరి దశ అలొకేట్ చేశారో ఆ అన్ని ఇయర్స్ మేషం నుంచి లెక్కేసారు అనుకోండి, దాని ట్రావెల్, ఆ గ్రహం యొక్క ట్రావెల్ని కరెక్ట్గా అన్ని ఇయర్స్ తర్వాత చివరి ఇయర్లో ఏ రాశిలో వచ్చి ఆగుతుందో ఆ రాశి అనేది ఉచ్చస్థానం అయి ఉంటుంది అనమాట ఆ గ్రహానికి. సో మీరు చూసుకోండి. అందుకే ఇప్పుడు మీరు రాహు కౌంట్ చేశారనుకోండి, కరెక్ట్గా మీకు వృషభ రాశిలో ఉచ్చస్థానం ఉంటుంది. అదే కేతు చూస్తున్నారనుకోండి, మీరు వృశ్చిక రాశిలో ఉచ్చస్థానం ఉంటుంది. అలాగే బుధుడు చూసుకున్నారనుకోండి, మీకు ఉచ్చస్థానం వచ్చేసరికి కన్యా రాశి అవుతుంది. అట్లా మీరు చూసుకోండి, ఆ గ్రహం కరెక్ట్గా మహాదశకి అలొకేట్ చేసిన ఎన్ని ఇయర్స్ ఉందో అన్ని ఇయర్స్ ట్రావెల్ చేస్తే మేషం నుంచి బిగిన్ చేసుకొని కరెక్ట్గా అన్ని ఇయర్స్ అయ్యేసరికి ఆ ఉచ్చస్థానం దగ్గర వచ్చి అవుతుంది అనమాట గ్రహం. సో మీరు అది కౌంట్ చేసుకొని చూసుకోండి, మీకు అర్థం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మేషరాశి తీసేస్తే నెక్స్ట్ వృషభ రాశి చేస్తున్నాం. మీకు వృషభ రాశి కనుక 6th house అయినా, వృషభ రాశి 6th house అంటే మీది ధనస్సు లగ్నం అయి ఉంటుంది అన్నమాట. ధనుర్ లగ్నం అనుకోండి. అప్పుడు వృషభ రాశిలో వచ్చేసరికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4వ పాదం, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా కొంచెం ఈ 6th house అనేది శుక్రుడికి సంబంధించింది. ఇక్కడ ఇదంతా ఏంటంటే మోస్ట్లీ ఇక్కడ
ఫ్యామిలీ రిలేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. మీకు ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మీకు కీ రోల్ అనమాట. మీరు డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి. అంటే దీంట్లో మీరు రిలేషన్షిప్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఈ రిలేషన్షిప్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మీకు వృషభ రాశి 6 అవుతుంది మీరు చేసే జాబ్ డైలీ రొటీన్ అనేది. సో మీరు జాబ్ చేసేది కూడా ఏంటంటే సమ్ గ్రాసీ ఏరియాస్ కానీ, లేదా సంథింగ్ రిలేటెడ్ టు హోటల్స్, లాడ్జెస్ ఇట్లాంటి వాటికి దగ్గర కానీ, బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ, బ్యాంక్స్ ఉన్న ప్లేసెస్ కానీ, ఇలా హోటల్ రూమ్స్ అవి దగ్గరగా ఎక్కువ ఉన్నవి కానీ, లేకపోతే లగ్జీరియస్ ప్యాలెస్లు కానీ, లేదా ఇవి ఎట్లా గార్డెన్స్, తోటలు ఉంటాయి కదా. సో ఇలాంటి ఏరియాస్కి దగ్గరలో ఉంటుంది అనమాట మీరు జాబ్ చేసే ఎన్విరాన్మెంట్. మీ డైలీ రొటీన్ అనేది వీటితో ఎలాగోలాగా లింక్ అనేది ఉంటుంది, ఏదో ఒక విధంగా లింక్ అనేది ఉంటుంది అనమాట. సో అలాగే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా సుగంధ ద్రవ్యాలు కానీ, లేకపోతే సుగంధ ద్రవ్యాలు మళ్ళీ ఈ ఉంటాయి కదా ప్రెస్టేజ్ రిలేటెడ్, అంటే వజ్రాలు లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్, ఇలాంటి వాటికి లింక్ అయి ఉంటుంది అనమాట మీ డైలీ రొటీన్ అనేది. ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అనేది మీ డైలీ రొటీన్లో ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. మీది ధను లగ్నం అయ్యండి, వృషభ రాశి 6 హౌస్ అయినప్పుడు అనమాట. వృషభ రాశి 6 అవుతుంది ధను లగ్నంకి. సో మీరు ధను లగ్నం వాళ్ళకి డైలీ జాబ్ చేసే కండిషన్స్ వీటితో ముడిపడి ఉంటాయి. సో ఇవి కరెక్ట్గా ఉంటే మీరు డైలీ లైఫ్ అనేది చాలా బెటర్గా వెళ్ళిపోతుంది. కానీ నేను ఈ లగ్నాన్ని బట్టి ఇవి చెప్తున్నాను, కానీ మీకు అక్కడ ఉన్న గ్రహాలు ఏమన్నా ఉన్నప్పుడు వాటిని కూడా కన్సిడర్ చేయాలి. కానీ ఇన్ జనరల్ వీటితో లింక్ అయి ఉండడం అనేది చాలా న్యాచురల్ అనమాట. ఓకే, అండ్ ఫుడ్ రిలేటెడ్ ఫీల్డ్స్ కూడా అయి ఉండొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మిథున్ రాశి 6th హౌస్ అయింది అనుకోండి. మీకు మిథున్ రాశి 6th హౌస్ అయినప్పుడు ఏంటంటే మకర లగ్నం అవుతుంది ఆబ్వియస్లీ. సో అప్పుడు మిథున్ రాశి వచ్చేసరికి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు ఉంటాయి, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు ఇవన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఉన్న ఏరియాస్లో కానీ, లేకపోతే ఏవైనా మల్టిపుల్ ఇష్యూస్ని డీల్ చేసే ప్లేస్ కానీ, లేకపోతే సంథింగ్ లైక్ మీడియా ఛానల్ కానీ, అలాంటి ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది అనమాట మీరు డైలీ రొటీన్ అనేది. అంటే మీరు మీడియా రిపోర్టర్లే అయి ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీ డైలీ రొటీన్లో ఆ మీడియా కంపెనీలో మీరు వేరే ఫీల్డ్కి సంబంధించి, అంటే ఇందాక నేను చెప్పాను కర్మస్థానం గురించి అని, సో అలా అయి ఉంటుంది అనమాట. సో మీరు ఈ ప్లేసెస్ అనే వాటిలో మీరు పనిచేస్తుంటారు. బహుశా మీరు మీడియాలు అంటే మీకు మీడియా ఒకటే కదా, మీడియాలో చాలా రకాలు ఉంటాయి. అకౌంట్స్, ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటుంది. ఇది కాకుండా ఎడిటింగ్, లేకపోతే మీరు ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఇలా చూసుకునేవి కూడా ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఏంటంటే ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ తోటి లింక్ అయి ఉంటుంది మీ డైలీ రొటీన్ అనేది. సో లేకపోతే బుక్స్, పెన్స్, లేకపోతే ఫోన్స్ ఎక్కువగా ఉండే ప్లేస్ కానీ, లేకపోతే మ్యూజిక్ ఉండటం కానీ, ఇలా మీరున్న ప్లేస్లో ఇవి లింక్ అయి ఉంటాయి అన్నమాట మీ డైలీ రొటీన్లో. అదే మీది కర్కాటక రాశి 6th హౌస్ అనుకోండి. సో కర్కాటక రాశి 6th హౌస్ అంటే మీది కుంభరాశి అవుతుంది. ఓకే, సో కర్కాటక రాశిలో పునర్వసి 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కూడా ఉంటాయి అన్నమాట. సో ఇదేంటంటే కొంచెం కర్కాటక రాశి వచ్చేసరికి ఏంటంటే మీకు బాగా సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. బాగా సెన్సిటివ్గా డీల్ చేయాల్సిన ఇష్యూస్ ఉంటాయి మీ డైలీ రొటీన్లో. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరున్న ప్రాంతంలో ఏంటంటే ఏదైనా చాలా జాగ్రత్తగా, సున్నితంగా ఉంటాయి అనమాట. దాటిని ఏమన్నా కొంచెం అటు ఇటుగా డీల్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన సిచ్యువేషన్స్లో ఉంటాయి అనమాట మీ జాబ్ అనేది. ఓకే, ఇది కొంచెం నదులు, చెరువులు, బావులు ఇట్లా కొంచెం వాటర్ కానీ, లేకపోతే మీకు కొంచెం ఇంటికి దగ్గరగా ఉండేది కానీ, ఇంట్లో ఉండి చేసేవి ఇట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. అండ్ మీరు చేసే ఏరియాస్లో సంథింగ్ రిలేటెడ్ టు మిల్క్ ఐటమ్స్ ఎక్కువగా ఉండటం కానీ, లేకపోతే మీకు ఇది కొంచెం ఫార్మర్ వ్యవసాయం రిలేటెడ్ కూడా ఉంటాయి. అంటే మీరు రోజు ఉండే జాబ్ పరిస్థితిలో ఈ ఐటమ్స్ అనేవి ఉంటాయి. కానీ మీరు చేసే వర్క్ దీని రిలేటెడా అంటే చెప్పడం కష్టం. ఇట్లా అలా ఇది కాకపోయి ఉండొచ్చు. కాబట్టి మీరు జాబ్ చేసే వర్కింగ్ కండిషన్స్ అనేవి వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. వీటిని డీల్ చేయడంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా
ఇంబ్యాలెన్స్డ్గా డీల్ చేస్తే మీరు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సింహరాశి 6th హౌస్ అయింది అనుకోండి. సింహరాశి 6th హౌస్ అంటే మీకు మీనరాశి నుంచి లెక్కేసినప్పుడు సింహరాశి అనేది 6th అవుతుంది. సింహరాశిలో వచ్చేసరికి మకా 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం, ఈ నక్షత్ర పాదాలు అక్కడ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సంథింగ్ రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేషన్ కానీ లేకపోతే ఇది గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏదైనా సమ్ ప్రెస్టీజియస్ ఇష్యూస్ కానీ లేకపోతే మంచి ప్రెస్టీజియస్ దేవాలయాలు కానీ లేకపోతే రాజభవనాలు అట్లా అంటారు కదా. సో ఇట్లా ఏదైనా సమ్ ప్రెస్టీజియస్గా కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు అలాంటి ఏరియాస్లో మీరు జాబ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసే ప్లేసెస్ ఇలాంటి ఏరియాల్లో మీరు డైలీ జాబ్ చేసే కండిషన్స్ ఉంటాయి. నా ఉద్దేశం వీటి మీద పనిచేస్తారని కాదు. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు వర్క్ చేసే ఏరియా మీడియా రిలేటెడ్గా ఉంటుందంటే మీరు మీడియా జాబే చేస్తారని కాదు. మీడియా వాళ్ళకి కూడా అకౌంటెంట్స్ ఉంటారు, మీడియా వాళ్ళకి కూడా ఆడిటింగ్ ఇంటర్నల్ ఆడిట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే మీడియా వాళ్ళకి కూడా మీకు ఈ హార్డ్వేర్ కానీ సిస్టమ్ ఇష్యూస్ కానీ వస్తే డీల్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా మీరు వర్క్ చేసే కండిషన్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ మీరు కన్యా రాశి తీసుకున్నారనుకోండి. కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. సో ఈ 9 పాదాలు ఉంటాయి. ఇది కాకుండా మీరు ఇది చూసిన ఈ కన్యా రాశి 6th హౌస్ అంటే మీది మోస్ట్లీ మేషరాశి అయి ఉంటుంది. సో మేషరాశి అయ్యే వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ అనాలిసిస్ రిలేటెడ్ జాబ్ అయి ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ అనాలిసిస్ అనేది మీరు చేసే జాబ్లో అనాలిసిస్ అనేది ఒక పార్ట్ అయి ఉంటుంది. మీరు చేసే ఎన్విరాన్మెంట్లో ఏదైనా డీప్ అనాలిసిస్ చేయటం, లేకపోతే క్రిటిసైజ్ చేయటం, లేదా ఏదైనా సర్వీస్, లేకపోతే హాస్పిటల్ రిలేటెడ్ ఆడిట్ ఆఫీస్లో ఇలాంటి ఏరియాస్లో మీరు పనిచేస్తారు. కానీ ఆ ఏరియాలో అంటే ఆ ఫిజికల్ లొకేషన్లో ఇలాంటివి ఉంటాయి అనేది నా ఉద్దేశం. ఓకే, మీరుండే ఫిజికల్ లొకేషన్ వీటికి దగ్గరగా ఉంటుంది. మీరు జాబ్ చేసే ఫిజికల్ లొకేషన్ వీటికి దగ్గరగా ఉంటుంది అనమాట. ఓకే, అది నా ఉద్దేశం అనమాట. అది మీరు కన్యా రాశి 6th అవుతుంది, మేష లగ్నానికి ఇలా అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇది మీరు మళ్ళీ ఈ మెడిసిన్స్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి. సో ఈ ఏరియాస్ని టచ్ చేసే విధంగా ఉంటాయి అనమాట. అంటే ఆ ఏరియాస్కి రిలేటెడ్గా ఉంటాయి మీ జాబ్స్. ఓకే, నెక్స్ట్ తులా రాశి కనుక 6th హౌస్ అనుకోండి. తులా రాశి 6th హౌస్ అంటే మీది వృషభ లగ్నం ఉంటుంది. వృషభ లగ్నానికి తులా 6th హౌస్ అవుతుంది. ఓకే, నేను లగ్నం అని చెప్పాను కదా అని లగ్నమే కాదు రాశి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పేవాటికి. ఎందుకంటే మీకు లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేకపోతే రాశి అధిపతి బలంగా ఉన్నాడా అనేది చూసుకోవాలి. దాన్ని బట్టి మీకు ఇవి బేస్ అయి ఉంటాయి. రాశి అధిపతి అంటే మీ ఇష్టం, మీరు చంద్రుడు ఏ రాశిలో ఉంటారో ఆ రాశి యొక్క అధిపతి చంద్రుడు రిలేషన్ చూసుకోవాలి. అదే లగ్నం చూసుకోవాలనుకుంటే మీ లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసుకోవాలి. లగ్నాధిపతి ఇప్పుడు 6, 8, 12 ప్లేసెస్ కానీ ఇలాంటి ప్లేసెస్లో ఉంటే కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో అట్లా మీరు లగ్నాధిపతి ఉన్న ప్లేసెస్ చూసుకోవాలన్నమాట. ఓకే, సో తులారాశి వచ్చేసరికి మీకు సంథింగ్ రిలేటెడ్ టు జ్యుడిషియరీ సిస్టానికి దగ్గర కానీ లేదా ఏదైనా పార్ట్నర్షిప్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏదన్నా షాపింగ్ మాల్ దగ్గర కానీ లేదా వీటిని అంటారు చూడు స్టేడియంస్ ఉంటాయి కదా, అంటే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. సో అలాంటి స్టేజెస్లో కానీ లేదా ఏదన్నా బ్యూటీ ప్రోడక్ట్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ అనేవి మీరు జాబ్ చేసే ప్లేస్లో ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వృశ్చిక రాశి కనుక 6th హౌస్ అయింది. వృశ్చిక రాశి 6th హౌస్ అంటే మీది మోస్ట్లీ మిథున లగ్నం అయి ఉండాలి. సో మిథున లగ్నం అవుతుంది. వృశ్చిక రాశిలో వచ్చేసరికి విశాఖ 4 పాదాలు, అనురాధ మోస్ట్లీ ఈ పాదాల యొక్క అంటే ఈ నక్షత్రాల యొక్క ఇంపార్టెన్స్ 6th హౌస్లో ఉంటే ఏంటి అనేది అందరికి తెలియకపోవచ్చు. సో నేను నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ ఎమోషన్స్ అండ్ సీక్రెట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీరు చేసే జాబ్లో సీక్రెట్స్ అనేది చాలా కామన్ ఇష్యూ కూడా అయి ఉండొచ్చు. అండ్
కొంచెం ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కూడా అయి ఉండొచ్చు. చేంజెస్ అనేవి చాలా కామన్ అయి ఉంటాయి అనమాట. మీ డైలీ రొటీన్ ఫిక్స్డ్గా ఉండదు. సో అది మీరు చేసే జాబ్ కండిషన్స్ అనేవి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్టర్ అనుకున్నాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటుకి వెళ్ళి వీడియో తీసి అక్కడి నుంచి రిపోర్ట్ రాయాల్సి వస్తుంది. ఆడిట్ అనుకున్నాను, క్లయింట్ ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా ఏదన్నా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఉంటుందన్నమాట మీ జాబ్. సో అట్లా ప్లేసెస్ చేంజ్ అయ్యేవి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు సంథింగ్ ఏదైనా గవర్నమెంట్ అసెట్స్ ఉంటాయి, అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్తంభాలు ఉంటాయి. సో అట్లా ఇప్పుడు ఎలక్ట్రిక్ స్తంభాలు పాడైతే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి అది బాగు చేయాలి. సో ఇట్లా ఏదైనా మీకు ఏంటంటే డైలీ రొటీన్లో చాలా ప్లేసులకి చేంజ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇలాంటివి క్వైట్ న్యాచురల్. అండ్ మీకు టాక్సిక్ గ్యాసెస్ కానీ, లేకపోతే మీకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. సో అలాంటివి ఎక్కువగా అలాంటి కంపెనీస్లో కానీ, లేదా ఆయిల్ రిలేటెడ్, లేకపోతే ఏన్షియంట్ ఐటమ్స్ రిలేటెడ్, సో ఇలాంటి ఐటమ్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే వృశ్చిక రాశి అంటే మిథున లగ్నానికి. సో వీళ్ళు జాబ్ చేసే సిచ్యువేషన్స్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ధనుసు రాశి తీసుకున్నాం అనుకోండి. మీకు ధనుసు రాశి 6th హౌస్ అయిందంటే మోస్ట్లీ మీది కర్కాటక లగ్నం. సో కర్కాటక లగ్నం ధనుసు రాశి అనేసరికి ఏంటంటే, సో మోస్ట్లీ ఏంటంటే మీది ఎంతసేపు అంటే ప్రాబ్లమ్స్ని మీరు మాట్లాడి బతిలాడి మీడియేషన్ అంటారు కదా, సో ఇలా మీడియేషన్ జరిగే ప్లేసెస్లో ఉంటుందన్నమాట మీకు. సో మోస్ట్లీ మీడియేషన్ జరిగే ప్లేసెస్ కానీ, లేకపోతే కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, అలాంటి ప్లేసెస్లో ఉంటుందన్నమాట మీరు జాబ్ చేసేది అనేది. సో సంథింగ్ అంటే మీకు గుళ్ళు కూడా ఉండొచ్చు, పుణ్యక్షేత్రాలు ఇలాంటివి ఉంటాయి. సో అలా ఏదైనా చిన్న చిన్న గుళ్ళు అయినా కావచ్చు. సో ఇలాంటి ఏరియాస్లో ఉంటుంది మీరు డైలీ రొటీన్ అనేది, అట్లాంటి ప్రదేశాల్లో చేయాల్సి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మకర రాశి చూసుకున్నాం అనుకోండి. మకర రాశి 6th హౌస్ అంటే ఇప్పుడు మీకు సింహలగ్నం అవుతుంది. సింహలగ్నంకి మకర రాశి 6th హౌస్ అవుతుంది. ఇప్పుడు ఇదేంటంటే మీకు డిసిప్లైన్ రిలేటెడ్, డిసిప్లైన్ అనేది బాగా మోస్ట్ ఇంపార్టెంట్ అయి ఉంటుంది అనమాట. అండ్ రెస్పాన్సిబిలిటీ, అండ్ అది మీరు చేసే జాబ్ రొటీన్ ఎలా ఉంటుందంటే, మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే, ఆ ఏరియాలో ఏదైనా మిస్టేక్ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ చాలా ఘోరంగా ఉంటాయి. కానీ అక్కడ కాన్సిక్వెన్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మెడికల్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ కొన్నిసార్లు ఏదన్నా డ్రగ్ అప్రూవల్ అనేది లేట్ అయింది, అంటే కరెక్ట్గా చేయలేదు అనుకోండి. ఇప్పుడు అంటే మెడిసిన్, క్వాలిటీ లేని మెడిసిన్కి డ్రగ్ అప్రూవల్ ఇచ్చారు అనుకోండి, అది ఏమవుతుంది, అది బయటపడడానికి చాలా టైం అవుతుంది. ఓకే, సో అట్లా అప్రూవల్ ఇచ్చేవి కానీ, ఏదైనా అట్లా అప్రూవల్ ఇచ్చే ప్లేసెస్లో కానీ, లేదా బాగా మీకు ఈ డిసిప్లిన్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ కానీ, లేకపోతే ఏదైనా సంథింగ్ రిలేటెడ్ టు కొండలు కానీ, లేకపోతే దూరంగా ఉండే ఫ్యాక్టరీస్, లేదా నిర్మానుష్యంగా ఉండే ప్లేసెస్, సో అలాంటి ప్లేసెస్లో మీ జాబ్ యొక్క డైలీ రొటీన్ కానీ, మీ డైలీ రొటీన్ కానీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దీంట్లో మీకు ఐరన్, సిమెంట్ ఇలాంటి వాటితో కూడా లింక్ ఉండొచ్చు. మీకు 6th హౌస్లో మీకు లగ్నం ఏ డిగ్రీస్లో ఉందో అదే డిగ్రీ 6th హౌస్లో ఏ నక్షత్ర పాదం ఉంది అనేది చూసుకున్నాం అనుకోండి. దాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్లో ఏది రిలవెంట్ అనేది చూసుకోవడానికి కొంచెం బెటర్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు మీకు లగ్నం అనేది ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని 4వ పాదం ఉంది అనుకోండి. ఓకే, అప్పుడు మీరు ఏం చేయాలంటే అశ్విని 4వ పాదం ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు 13.20 degrees అలా ఉంటుంది అనమాట ఒక్కొక్క నక్షత్రానికి. సో ఇప్పుడు అది డివైడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 3.33 degrees వస్తుంది ఒక్కొక్క పాదం. సో ఇప్పుడు మీకు 13.20 degrees ఉందనుకోండి అప్రాక్సిమేట్లీ మీకు లగ్నం అనేది. అప్పుడు మీరు ఏంటంటే కన్యా రాశిలో కూడా 13.20 degrees ఏ నక్షత్రం ఉంది అని చూడాలి. సో అలా చూసి అప్పుడు మీకు ఆ నక్షత్రం రిలేటెడ్ చూస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అలా చూసుకుంటే మీకు
ఇంకా స్పెసిఫిక్గా మీరు ఎలాంటి జాబ్ కండిషన్లో చేస్తారు జాబ్ అనేది తెలుస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు కుంభరాశి మీకు 6th హౌస్ అయితే ఏమో. సో ఈ కుంభరాశి 6th హౌస్ అంటే మీకు కన్యా లగ్నం అయి ఉంటుంది. సో కన్యా లగ్నం అయినప్పుడు మీకు ఎమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి, మోస్ట్ యూనో మానవతావాది అంటారు. సో అట్లా ఉంటుంది అనమాట. సో హ్యూమానిటీ రైట్స్ ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీ ఇంటెన్షన్స్ అంటే జాబ్ చేసేటప్పుడు ఆ కన్సిడరేషన్స్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అండ్ ఇన్నోవేషన్స్ జరిగే ప్లేస్ అంటే ఏదైనా ప్రయోగాలు కానీ ఇలాంటివి జరిగే ప్లేస్ కానీ, లేకపోతే ఏదైనా ఎయిర్పోర్ట్లు కానీ, లేకపోతే ఎన్జిఓలు కానీ, లేకపోతే సంథింగ్ టెక్నాలజీ రిలేటెడ్. సో అలాంటి ఏరియాస్లో అలాంటి అదేంటే ఫిజికల్ లొకేషన్స్, లేదా ఎలక్ట్రిక్ వైస్ అలాంటి, లేకపోతే ఎక్కువ కంప్యూటర్స్ ఉంటాం కానీ ఇలాంటి ఫిజికల్ లొకేషన్స్ ఉన్న చోట ఉంటుంది మీ డైలీ రొటీన్. సో వీటి మీద డిపెండ్ అయ్యండి. సో మీరు ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ మీరు డైలీ జాబ్ చేసే లొకేషన్స్లో లేకపోయినా, అంటే అన్నీ ఉండవు, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు. ఓకే రైట్. సో నేను చాలా ఐటమ్స్ చెప్పాను, వాటిలో కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఐటమ్స్ని మీరు ఎలా డీల్ చేస్తారో, మీరు వాటిని ఓవర్ యూజ్ చేస్తారా, మీ డైలీ లైఫ్లో వాటిని ఏమన్నా మిస్యూజ్ చేస్తారా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అన్నమాట ఈ జాబ్ కండిషన్స్ అనేవి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు 6th హౌస్ మీనరాశి అనుకోండి. మీరు జాబ్ చేసే లొకేషన్స్ మీకేంటంటే క్రియేటివిటీ కొంచెం ఎక్కువ అవసరమై ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అవసరం అయ్యే ప్లేస్ అయి ఉంటుంది. లేకపోతే సంథింగ్ రిలేటెడ్ టు కొంచెం సిటీకి చివర్లో కానీ, లేకపోతే సముద్రాలకి దగ్గర కానీ, అట్లా సంథింగ్ అవుట్ ఆఫ్ ది ఎడ్జ్ ప్లేసెస్ ఉంటాయి. అంటే ఊరి చివరో లేకపోతే అలాంటి ప్లేసెస్, ఊరి చివర అనేసి మోస్ట్లీ సముద్రాలు, లేకపోతే ఏదైనా ఆశ్రమాలు ఉంటాయి కదా అట్లాంటి చోట, అట్లా లేకపోతే జైలు, అట్లా బాగా దూరంగా, ఊరికి దూరంగా ఉండే ప్లేస్ ఉంటాయి. సో అలాంటి ఏరియాస్లో లింక్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో కొన్ని హాస్పిటల్స్ కూడా ఒక్కొక్కసారి అలా ఊరికి దూరంగా అలా ఉంటుండే. సో అలాంటి ప్రదేశాలతో లింక్ అయ్యండి. సో ఇది ఇప్పుడు నేను చెప్పిన అనేది మీ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మీ డైలీ జాబ్ చేసే వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే ఈ ఏరియాస్లో మీకు ఆ ఫిజికల్ లొకేషన్స్, నా ఉద్దేశం అలాంటి ఫిజికల్ లొకేషన్స్లో మీకు జాబ్ డైలీ జాబ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మీకు 10th హౌస్ ఏది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫిజికల్ లొకేషన్స్ ఏవి చెప్పానో అదే మీ 10th హౌస్ అనుకోండి. సో మీరేంటంటే మీ జాబే ఆ ఫీల్డ్స్లో ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన వాటిని అన్నిటినీ మళ్ళీ ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని మీకు అది 10th హౌస్ అయింది అనుకోండి. సో ఇప్పుడు నేను ఏ ఐటమ్స్ అయితే చెప్పానో సో మీరు ఆ ఫీల్డ్స్లోకి జాబ్ చేయడం అనేది ఉత్తమం. ఏంటి కాంబినేషన్ ఆఫ్ ది 5th హౌస్ చూసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ మీకు ఆ ఏరియాస్లో జాబ్ దొరకడం అనేది తేలిగ్గా ఉంటుంది, జాబ్ తేలిగ్గా దొరుకుతుంది. ధనయోగం డిఫరెంట్, జాబ్ ఈజ్ డిఫరెంట్. ఈ రెండు మీకు మ్యాచ్ అయినాయి అంటే అప్పుడు ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అన్నమాట. మొన్న ఎవరో కామెంట్లో కూడా పెట్టారు, మీకు 10th హౌస్ లార్డ్ 11th హౌస్లో ఉంటాయి. 10th హౌస్ లార్డ్ 11th హౌస్లో ఉంటే చాలా బెటర్. మీకు 10th హౌస్ దశ కానీ లేకపోతే 11th హౌస్ దశ కానీ వచ్చినప్పుడు మీకు చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మీకు ఆ జాబ్ మీరు ఎక్కడ చేస్తుంటారో అక్కడ మీకు మంచి నెట్వర్క్ కూడా ఏర్పడుతుంది. ఒక కామెంట్లో ఎవరు అడిగారు 10th లార్డ్ 11th హౌస్. సో మీకు ఏంటంటే మీకు జాబ్ చేసే చోట ఒక రిలేషన్స్ అనేవి బిల్డ్ అయిపోతాయి, ఒక నెట్వర్క్, ఒక ఫ్రెండ్ సర్కిల్ లాగా ఉంటుంది. మీ జాబ్ చేసే లొకేషన్లోనే హై పొజిషన్స్లో ఉండే వాళ్ళతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట. సో అండ్ మీకు అది ప్రమోషన్స్కి వాటికి మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు అలా చూసారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35, 36 ఈ ఏజ్లో 10th హౌస్ లార్డ్ 11th ఉన్నప్పుడు 35, 36 ఈ ఏజ్లో మీకు ఈ నెట్వర్క్ వీటి ద్వారా ఎక్కువ లాభాలు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది అబౌట్ 6th హౌస్ అండ్ 10th హౌస్ అనమాట. ఇప్పుడు నేను 6th హౌస్ గురించి ఏవి చెప్పానో మీ జాబ్ అనేది ఆ ఫీల్డ్స్లో ట్రై చేయటం. అంటే మీకు 10th హౌస్ అదే ఇప్పుడు నేను చెప్పిన రాశులు కనుక మీకు 10th హౌస్ అనుకోండి. సో మీరు డైరెక్ట్గా ఆ ఫీల్డ్స్లోకి జాబ్ దొరకడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన రాశులు కనుక మీకు 5th హౌస్ అనుకోండి. ఇప్పుడు నేను ఏమేమి చెప్పానో ఆ ఏరియాస్కి సంబంధించిన ఎడ్యుకేషన్ అనేది మీరు జనరల్లీ ఆ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అనేది ఎడ్యుకేషన్ పరంగా మీకు అది అనుకూలం. ఓకే, అదే
ఇలా నేను చాలా ఐటమ్స్ చెప్పాను. సో వీటిని బట్టి మీరు ఈ కాంబినేషన్స్ చూసుకోవాలన్నమాట. సో ఈ కాంబినేషన్స్ చూసుకొని మీరు ఈ కాంబినేషన్స్లో కనుక మీ జాబ్ అనేది జాబ్ కానీ ఇన్కమ్ సోర్స్ కానీ మీరు ఇలాంటి వాటికి ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మీకు బిజినెస్ సైడ్ వెళ్ళాలి అంటే, బిజినెస్ సైడ్ వెళ్ళాలన్నప్పుడు మీకు బుధుడు శుక్రుడు కాంబినేషన్స్, బుధుడు బలం ఎంత ఉంది, శుక్రుడి బలం ఎంత ఉంది, మీకు 6th హౌస్ ఏ రాశి అయింది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మీకు బుధుడి బలం శుక్రుడి బలం ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు బిజినెస్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే, ఓకే, మీరు ఈ రెండింటి స్ట్రెంగ్త్ చూసుకోవాలి. మీ షెడ్ బలాస్ చూసుకొని ఆ రెండింటి స్ట్రెంగ్త్ చూసుకొని మీకు ఆ రెండింటి స్ట్రెంగ్త్ బాగుందంటే మీరు బిజినెస్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ కాకపోతే మీరు ఏ ఫీల్డ్లో బిజినెస్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్పాను. సో ఇప్పుడు మీకు 6th హౌస్ ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్లో ఉంటే ఏంటి, శుక్రుడు ఏ హౌస్లో ఉన్నాడు అది కూడా చూసుకోవాలి. శుక్రుడు ఏ హౌస్లో ఉన్నాడు చూసుకొని ఆ రిలేటెడ్ ఐటమ్స్ చేయడం కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, సో ఇంకొకటి చెప్పాను. చాలా ఇప్పుడు ఇదాక నేను బిగినింగ్లో చెప్పాను ఒకటి. చాలా మంది చాలా కష్టపడతారు కానీ రిజల్ట్స్ అనేవి రాదు. కొంతమంది తక్కువ కష్టపడతారు, అసలు ఊరికినే కూడా వస్తుంటాయి. అది ఏంటంటే మీకు 11th హౌస్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. మీరు ఎంత కష్టపడినా రిజల్ట్ రావట్లేదు, మీకు 11th హౌస్ బాగాలేదని అర్థం. ఇంకొక రకంగా చెప్పాలంటే మీకు లేదా ఇప్పుడు జరుగుతున్న దశ మీకు 11th హౌస్లో ఉన్న గ్రహాలకు కానీ 11th హౌస్ అధిపతికి కానీ అనుకూలంగా లేదు అని. సో ఈ రెండు చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీకు రిజల్ట్స్ రావట్లేదు అన్నప్పుడు ఏంటంటే మీకు 11th హౌస్లో ఏదో ప్రాబ్లం ఉంది, అది ప్రెటీ క్లియర్, అది చాలా డైరెక్ట్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇంకొకటి ఇప్పుడు మరి దీనికి కర్మఫల పరిత్యాగానికి ఏంటి రిలేషన్ అంటే, 10th హౌస్ మీ కర్మస్థానం అయితే 11th హౌస్ అనేది కర్మఫలం. మీరు ఏదైనా చూసుకోండి, ఏ హౌస్ చూసుకున్నా అక్కడి నుంచి 10th హౌస్ 11th హౌస్ మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడు మ్యారేజ్ చూసుకున్నాం అనుకోండి. సో మ్యారేజ్ నుంచి 11th హౌస్ చూస్తే ఏమవుతుంది, 5th హౌస్ అవుతుంది, అంటే పిల్లలకు సంబంధించి. సో మ్యారేజ్ యొక్క ఫలం అనేది పిల్లలు అనమాట. సో మీ ఫలం ఎలా ఉంది అని చూసుకోవడానికి ఇలా ఫలితం అనేది ఉంటుందన్నమాట. సో ఇది కర్మఫలం అనమాట. కర్మఫల పరిత్యాగం అంటే ఏంటంటే, ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఏం చెయ్యాలనుకున్నా దానికి రిజల్ట్ ఇవ్వాలా ఇవ్వకూడదా అనే దాని మీద 2 విషయాలు డిపెండ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పూర్వజన్మ కర్మ ఎలా ఉంది అనేది అదొకటి. ఇది కాకుండా మీకు దేవుడి దయ, అంటే బృహస్పతి కరెక్ట్గా ఉంటే మీకు దేవుడి దయ కూడా కొంచెం ఈజీగా అందుతుంది. సో ఈ 2 అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మీ పూర్వజన్మ కర్మ సరిగ్గా బాగాలేదు, బృహస్పతి కూడా సరిగ్గా లేరు, మీకు ఫలితం రావటం అనేది కష్టం. అప్పుడు మరి ఎందుకో కష్టం, మరి రావాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ కర్మఫల త్యాగం అంటే మీరు చేసిన ఎఫర్ట్కి వచ్చే ఫ్రూట్ని మీరు వదిలేయటం. మీకు రావాలి అని దేవుడు అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది కదా. ఇప్పుడు అల్టిమేట్గా ఎవరైనా ట్రై చేసేది ఏంటి, మోక్షాన్ని. ఓకే, మీరు కర్మఫల త్యాగాన్ని వదిలేస్తే 11th హౌస్ నుంచి 12th హౌస్కి వెళ్తారు, అప్పుడు మోక్షం వస్తుంది. సో ఇప్పుడు మీరు అలా కాదు, మేము పుణ్యం కావాలి అని చేసుకున్నారనుకోండి, మీకు పుణ్యం వస్తుంది, దాని రిజల్ట్ కోసం ఇంకో జన్మ ఉంటుంది. సో ఇప్పుడు మీరు కర్మఫల త్యాగం అనేది మీరు పూర్వజన్మలో చేసిన పాపాలని బట్టి పుణ్యాలని బట్టి ఉంటుంది. మీరు పాపాలని బట్టి ఇది రాలేదు అని చెప్పి మీరు వదిలేశారనుకోండి, అది అక్కడితో అయిపోతుంది. మీరు నెక్స్ట్ మోక్షానికి దగ్గర అవచ్చు, ఎందుకంటే 12th హౌస్ అనేది మోక్షానికి సంబంధించింది కూడా అవుతుంది. సో ఇప్పుడు మీరు రాలేదని దానికోసం యజ్ఞాలు పూజలు అవన్నీ చేశారు, శాంతులు అవన్నీ చేశారు, అప్పుడు మీకు ఫలితం వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చేసిన పుణ్యం ఉంటుంది, ఈ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకొక జన్మ ఇలా అవుతుంది అనమాట. సో ఇది చెప్తా అని చెప్పాను. ఇంకోటి ఏంటంటే కొన్ని సార్లు ఏంటంటే కొన్ని నేచర్ని మనం బెండ్ చేయాలనుకుంటే ఏమవుతుంది చెప్పండి. జనరల్గా మీరు నార్మల్గా ఇంతకుముందు పండే వ్యవసాయం కానీ ఇలాంటివి చూసారనుకోండి, అవి చాలా న్యాచురల్గా ఉంటాయి, దాంట్లో జెనెటికల్ మోడిఫికేషన్స్ అనేవి జరగలేదు. ఓకే, వాటి నేచర్, వాటి సహజ లక్షణానికి అనుకూలంగా జరిగేది వ్యవసాయం. తర్వాత
ఏమైంది, కెమికల్స్ యూసేజ్, జెనెటికల్ మోడిఫికేషన్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. కానీ ఈ జెనెటికల్ మోడిఫికేషన్ వల్ల ఏమవుతుంది, మీకు దానివల్ల వచ్చే ఫలితం తగ్గుతుంది. సో ఇంతకు ముందు మీరు ఏదన్నా వెజిటేబుల్ కూర ఏదో ఒక కప్పు కూర ఫ్రైయో పప్పు ఏదో తిన్నారు. అదే సార్ ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ కూర అనుకో. సో ఇప్పుడు క్యారెట్ కూర తింటే మీకు వచ్చే బెనిఫిట్స్ని అదే ఇంతకుముందు న్యాచురల్గా మీరు చేసిన వ్యవసాయం ప్రకారం న్యాచురల్ పద్ధతిలో వేస్తే వచ్చే క్యారెట్కి ఈ రెండిట్లో వచ్చే విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ఉండే కొద్దీ ఇవి తగ్గిపోతూ కూడా వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇవి ఎక్కువ చేయటం వల్ల మీకు ఏంటంటే జస్ట్ చూడ్డానికి కనిపిస్తుంది కానీ దాని నుంచి వచ్చే ఫలితం అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు నేచర్ని ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ చేయడానికి, అది మనుషులైనా సరే, మీ నేచర్ని ఎప్పుడైతే మనకు అనుకూలంగా ఫోల్డ్ చెయ్యాలి అని చేస్తామో అప్పుడు దానికి వచ్చే రిజల్ట్స్ కూడా కొంచెం నెగిటివ్ ఉంటాయి. మనుషులైనా సో చాలామంది ఏంటంటే ఎథియిస్ట్ ఉంటారు. ఎథియిస్ట్ అంటే మీరు దాన్ని ఏమంటారు, నాస్తికులు. ఇప్పుడు నాస్తికులనే కనుక మనం చూసుకున్నాం అనుకోండి, నాస్తికులు ఏంటంటే దేవుడిని నమ్మరు, దట్ ఈస్ ఫైన్, మీరు దేవుడిని నమ్మరు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మీరు లాజికల్గా ఆలోచిస్తే కొన్ని విషయాలు పాసిబులే కాదు. కానీ అంటే పాసిబులే కాదు అంటే నా ఉద్దేశం అసలు ఒక్కొక్కసారి కొన్ని కండిషన్స్లో అసలు బ్రతకటం కూడా పాసిబుల్ కాకపోవచ్చు. కానీ మీకు కనుక దేవుడి మీద నమ్మకం ఉందనుకోండి, అప్పుడు ఏంటి, మీ నమ్మకం ఏంటంటే ఓకే దేవుడు కాపాడుతాడు అనే నమ్మకంతో మీరు కంటిన్యూ చేసి సర్వైవల్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అదే లాజికల్గా ఆలోచించామనుకో, లాజికల్గా ఆలోచించినప్పుడు మీరు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ గురించి కానీ లేదా అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే మీరేంటి హోప్ ఉంటుంది, అంటే నాకు హెల్ప్ దొరుకుతుంది అనే హోప్ పోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీరు ఎప్పుడు లాజికల్గా ఆలోచిస్తే కొన్ని సిచ్యువేషన్స్లో మీకు హెల్ప్ దొరుకుతుంది అనే థాట్ కూడా రాదు. దానివల్ల ఏంటంటే ఇంకొక హోప్ అనేది ఎప్పుడు మనిషిని ఒక 1 డే ఎక్స్ట్రా బతకడానికి, ఎక్కువ కష్టపడడానికి వీటికి ఛాన్సెస్. మీకు ఎప్పుడైతే హోప్ పోయిందనుకోండి, అప్పుడు చేస్తే వచ్చే ఎఫెక్టివ్నెస్ అనేది చాలా ఇన్ఫీరియర్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. అదే మీకు హోప్ ఉన్నప్పుడు చేస్తే అంటే మీకేంటి ఫ్యూచర్ బాగుంటుంది అనే హోప్తో మీరు చేసే వర్క్కి ఫ్యూచర్ ఎంత కష్టపడినా ఇంతే ఇంకా వేస్ట్ అనుకున్నప్పుడు మీరు చేసే ఎఫర్ట్కి చాలా తేడా ఉంటుంది. అది డిఫరెన్స్ హోప్ అనేది. ఆ హోప్ అనేది మీరు దేవుడు మీద మీకు హోప్ ఉందనుకోండి, ఓకే సిచ్యువేషన్స్ ఎంత ఘోరంగా ఉన్నా ఖచ్చితంగా నేను కరెక్ట్గా ఉన్నాను, దేవుడు కాపాడుతాడని నమ్మకం ఉంటుంది. అదే మీకు కనుక హోప్ అనేది లేదనుకోండి, కొన్ని సిచ్యువేషన్స్లో మీకు ఉత్సాహం అనేది ఉండదు, హోప్ అనేది పోతుంది. సో అప్పుడు ఏంటంటే అసలు లైఫే కొంచెం క్రిటికల్గా అయిపోతుంది అన్నమాట. సో అది నా ఉద్దేశం. సో అందుకనే ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు నాస్తికులైనా కూడా మీరు దేవుడిని నమ్మద్దు అని ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు, మరి చాలామంది చేస్తుంటారు. కానీ మీరు దేవుడిని నమ్మద్దు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీరు అలా చెప్పారనుకోండి, హోప్ అనేది పోతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఇంప్రాక్టికల్ టు లివ్. అలాంటి సిచ్యువేషన్స్ రేపు బాగుంటుందనే హోపే ఉండదు మీరు లాజికల్గా ఆలోచిస్తే. కానీ ఇప్పుడు మీకు రిలీజియన్ పట్ల, మీకు హిందుత్వం మీద కానీ లేదా మీ రిలీజియన్ పట్ల కానీ మీకు నమ్మకం ఉందనుకోండి, సో ఖచ్చితంగా దేవుడు కాపాడుతాడు అనే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతో మీరు కొంచెం బెటర్గా బతకగలుగుతారు. సో అందుకని ఐ డోంట్ థింక్ అనమాట, మీరు ఈ నాస్తికులు అయినప్పటికీ నా ఉద్దేశంలో ఏంటంటే ఇలా రిలీజియన్ నమ్మకూడదు అని చెప్పడం అనేది తప్పు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఒక్కొక్క రాశి గురించి కొన్ని కీ ఐటమ్స్ చెప్పాను. సో ఆ కీ ఐటమ్స్ని మీరు సెకండ్ హౌస్ 11th హౌస్కి ధనయోగం గురించి ఫస్ట్ బిగినింగ్లోనే చెప్పాను. ఇది కాకుండా మీ కీ ఇష్యూస్ అనేవి ఏంటంటే మీరు 5th హౌస్ 10th హౌస్ కనెక్షన్స్ ఉండేటట్టుగా ధనయోగంలో చూసారనుకోండి, అప్పుడు ఇంకా బెటర్గా ఉంటుంది అన్నమాట. మీకు రిజల్ట్ అనేది
అంటే మీరు చేసే పనికి అనుకూలంగా ఉంటాయి ఏవైనా. అదే మీరు వీటితో లింక్ లేకుండా చేస్తే కొంచెం కష్టపడాలి. బట్ మీకు ఏంటంటే స్పెసిఫిక్ దశ అంతర్దశలు నేను చెప్పినవి